ఈరోజు చికెను గోంగూర కలిపి వండుతున్నాను. చాలా బాగుంటుందో చూడండి. ఈ కూరలకు కావాల్సిన సరుకులు: కిలో కోడి మాంసం తీసుకున్నాము, దాంట్లోకి 2 గోంగూర కట్టలు, 100 గ్రాముల మంచి నూనె, అర చెంచా పసుపు, 2 చెంచాల కారము, 2 చెంచాలు ఉప్పు, 4 చెంచాలు గసగసాలు, కొంచెం అల్లం ముక్క, కొంచెం కొబ్బరి ముక్క, కొంచెం దాచిన చెక్క, 5 లవంగాలు, 2 చెంచాలు ధనియాలు, 3 చిన్నుల్లిపాయ రెబ్బలు, 5 పచ్చిమిరకాయలు, 2 కరివేపాకు రెబ్బలు, కొంచెం కొత్తిమీర. భార్గవి రా గోంగూర కొద్దాం. ఎందుకు లేదమ్మా పొలం పని, వర్షం వస్తుంది కదా, ఒక అడిగి ఆగి అన్నం తిన్నా కాడి నుంచి వెళ్దామని. కాయ కోతది ఉంది, బెండకాయ కాకరకాయ కూడా కొయ్యాలి. ఇదే వర్షం వస్తుంది కదా, అన్నం తిన్నా కాడి నుంచి వెళ్దామని ఆగామన్నమాట. ముందుగా మసాలాలు నూరుకుందాం. ముందుగా అల్లం నూరుకుందాం. కొబ్బరి వేసుకుందాం. ఇందులోనే గసగసాలు పోసుకుందాం. ఇప్పుడు పై మసాలు నూరుకుందాం. ఇప్పుడు చిన్నుల్లిపాయలు వేసుకుందాం. అడిగిన గోంగూరలో కొంచెం నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఆకు మగ్గిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దాకా పెట్టుకుందాం. దాకా ఆగింది, నూనె పోసుకుందాం. అర చెంచా పసుపు వేసుకుందాం. మాంసం వేసుకుందాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటాం వలన ఈ నీరంతా పైకి వచ్చింది చూడండి. ఈ నీరంతా ఇనికేసేస్తే బాయిలర్ మాంసం రుచిగా ఉంటుంది. అల్లము, కొబ్బరి, గసగసాలు నూరి పెట్టుకున్నది వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఆ నీరు పోయినాక ఇది మసాలా వేసుకుంటే ముక్క పట్టిద్ది అనమాట. అప్పుడు బాగుంటుంది అనమాట కూరకి. ఆ నీరు ఉండటం వలన ముక్క రుచి అనిపించదు. చీలికలు చేసిన పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు కారం వేసాం కదా, ఆ కారం కూడా వాసన అనేది ఉండకుండా పోద్ది అనమాట. కొంచెం నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకుంటే. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. గోంగూర వేసుకుందాం.
ఇప్పుడు మసాలా వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు దించేసుకుందాం. అమ్మాయి కానీ విక్రాంతికి అది ఇది బుడ్డా కాడికి ఇదిగా ఏం కూర ఎక్కడంతో చికెనా చాలు చాలులే చాలు. ఏమిటండి నువ్వు కూడా పెట్టుకోపోయా? మీరు తినండి, తర్వాత తింటా. బ్రహ్మాండంగా ఉంది స్వామి. నువ్వు చెప్పమ్మా విక్రాంత్. మేము తిన్నాం కాబట్టి చెప్పావు, నువ్వు చెప్పైతే. విక్రాంత్ కూర ఎట్టని చెప్పాలి. బాగుంది. గోంగూర వేసేసరికి మంచి టేస్ట్ వచ్చింది సార్. నిమ్మకాయ నేను పిండుకున్నాక మంచి టేస్ట్ వస్తుంది. ఉందా? చికెన్ కలుపుకున్నా. ఆధార కొట్టేసావు అంతే. మామూలు నువ్వు కూడా తినాలి, అదిరిపోయింది. మామూలు తింటా, ఎరగొట్టేసావు. తర్వాత తింటానులే. నా విక్రాంత్ తింటున్నాడు నా బదులు. ఈ శనుగులు మన పొలం వెళ్ళకుండా ఇంటిగా ఉన్నందుకు అదర కొట్టేసావు. చల్లబడి ఉందిగా, కసేపు ఆలస్యంగానే వెళ్తాం కదా పొలం, అందుకని ఇక్కడ తెమ్మన్నాను చికెన్ తీసుకొచ్చారుగా. ఏదేమైనప్పటికీ గారు ఆ, నిబ్బరంగా ఉండినట్టుండవు. అన్ని తాజా తాజాగా పడినాయి కదా, అదరు కొట్టేసావు అంతే. ఈ వాన కొంచెం ఇబ్బంది కదా మనకు దాస్తే బాగా. ఎంతటితో ఆగితే బాధలేదు కానీ ఇంకా కూర్చుంది అనుకో, ఆ కాయ అంతా పగిలిపోద్ది. కింద కాయ పడింది కదా, ఈ 2024 అన్ని రకాల ఇబ్బందిగా ఉంది, బాగా భారీగా ఇబ్బంది ఉంది. ఎంతమంది పంటలు ఉండవు చాలా మీద ఆపట్టి మినుము కానీ అవి కానీ ఇవి కానీ. ఎంతటితో ఈ జరుగుతూ పోతే ఏం కదమ్మా, లేకపోతే ఇబ్బంది. నన్ను పెట్టుకుంటావా? చాలేగా అయిపోతే ఇంకా నేను లేచి కూర్చుంటాలే, తినమ్మా. నువ్వు తిను, తినరా అది కూర్చుంటారులే. మమ్మ సూపర్ గా ఉన్నాయి, ఫుల్ గా లాగిచ్చేసా. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.